ఏంటంటే కొందరు చనిపోతున్నారన్నమాట. దేనివల్ల అంటే ఒక అబ్బాయి చంపేసాడు. లేదంటే అవి చాలా దారుణాతమైన దారుణాలు జరుగుతూ ఉంటున్నాయి. అది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి కారు ప్రొటెక్షన్ అయితే ఉండాలి. అంటే ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. దానికి మనం ప్రెజెంట్ అయితే ఇనీషియల్ స్టేజ్‌లో అయితే ఏం చేయలేం. సో, దీన్ని ఎలా తగ్గించొచ్చంటే పాతప్పుడైతే ఇలా ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే ఫస్ట్ థింగ్ మనం ఏదైనా సినిమా చూసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చేసేవారంటే ఆళ్ళ డ్యాడీ ఆళ్ళు ఎళ్ళేవారుమాట. సినిమా చూసి బాగుంటే అది అందరూ చూడదగిన సినిమా అయితేనే తీసుకొచ్చేవారు పిల్లల్ని గూడాను. సో, చిన్న స్టేజ్ నుంచి అలాంటి అలవాటు చేయాలి. అలవాటు చేయలేని దానివల్ల ఏమవుతుందంటే ఈళ్ళకేంటంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మామూలుగా పిల్లలకి చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేయడం వల్లే ఇలాంటి పనులన్నీ జరుగుతుంటాయి. సో, ఒకటి ఇలాంటివి నేనైతే యాక్చువల్‌గా విన్నాను గానీ చూడలే. ఎందుకంటే నాకు చూసినా చాలా బాధనిపిస్తది. రెండోది చూసినా నా దృష్టిలో తప్పే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయలేం. అది చూసి ఇంకా బాధపడాలి. సో, నేనన్నుంచే ఎప్పుడూ అలాంటివి అంటే మనం ఇప్పుడు ఏదైనా చిన్నదైనా వీడియో పెట్టేస్తే అది ప్రమోషన్ లాగే ఉంటుంది చేసినోళ్ళకి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ అనేది ఎవరినైనా ఇప్పుడు ఏదైనా లేడీస్ అయినా ఎవరైనా ముందుగానే ప్రివెన్షన్‌గా ఉండాలి. రెండోది దీని గురించి స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉండాలి. ఉంటేనే ఇలాంటివి తగ్గుతాయి. రెండోది పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. పిల్లలు ఎక్కడికెళ్తున్నారు? ఆళ్ళు 30 రావచ్చు, 40 రావచ్చు వయసు. చూసుకోవాలన్నమాట ఆళ్ళని. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. సో, చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేం. కానీ మనం ఏం చేయగలం? అట్‌లీస్ట్ మన వరకు మనం, మన వరకు అంటే మన ఫ్యామిలీ వరకు ఎవరిదైనా తెలిసినోళ్ళని ఇలా చేయకూడదు, ఇలాగుండండి మంచిది అని చెప్పాలి. సో, చెప్తేనే ఆళ్ళకి బావుంటది. ఎందుకంటే ఇప్పుడు చేసింది ఎవరో చేశారు. ఆళ్ళు కూడా ఒక పేరెంట్స్ ఇలాంటివుంటే ఆడు చేసినోడు బుర్ర తక్కువగా చేసాడని. సో, అలాంటివన్నీ తప్పే కదా! సో, అలాంటివైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయకూడదు. సో, పేరెంట్స్ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తర్వాత నా కొడుకు చనిపోయాడు ఇలాగ అనుకోవడం కంట, ముందులోనే కొడుకు గురించి కానీ, కూతురు గురించేనన్న జాగ్రత్తలు తీసుకొని అంటే కూతురు గురించి ఏంటంటే కూతురులో కూడా లేడీస్ కూడా కొందరు చెడ్డగా తయారవుతున్నారు. సో, ఈళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్సే చూసుకోవాలి. ఎందుకంటే కనిన తర్వాత మనం ఇంక తప్పదు. పాతప్పుడు సిట్యుయేషన్ ఇలా ఉండేది కాదు. అలాగా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయ్యే కొలది జనరేషన్ చేంజ్ అయ్యే కొలది మోడర్న్‌కొచ్చేసరికి ఏమవుతుంది? ఇంకా చేంజెస్ అయిపోతున్నాయన్నమాట. మేము మోడర్న్ వరల్డ్‌లో ఉన్నామని. కానీ మోడర్న్ వరల్డ్‌లో ఉన్నాం గానీ చేసే పనులన్నీ వరస్టే. సో, తెలుసుకొని కొంచెం ఏదో నాకనిపించింది చెప్పాను. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. థాంక్ యూ.